9 plus 5 is equal to 2. 10 plus 3 is equal to 1. 6 plus 5 is equal to 11. ఎక్కడ సాధ్యం? గమనించండి మళ్ళీ ఒక్కసారి. 9 plus 5 is equal to 2. 10 plus 3 is equal to 1. అలాగే 6 plus 5 is equal to 11. ఎక్కడ సాధ్యం? అంటే మీరు అనుకుంటారు ఎక్కడ సాధ్యం? ఈ భూప్రపంచం మీద ఎక్కడ కూడా సాధ్యం కాదు. లెక్కల్లో ఎప్పుడు కూడా 2 + 2 4, 4 + 5 is equal to 9. మరి 9 + 5 is equal to ఎలా అవుతుంది? అవుతుంది. లాటరల్ థింకింగ్ అంటే అదే. ఇది గడియారంలో సాధ్యం. గమనించండి, రైల్వే టైమింగ్లో సాధ్యం. మీరు గమనిస్తే 9 + 5 అంటే మీరు జనరల్గా ఏమనుకుంటారంటే 9 + 5 14 అనుకుంటారు. కాదు, 9 గంటలు అనుకుంటే 9 గంటలకు 5 గంటలు కలిపితే 9 + 3 12 గంటలు అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ 2 గంటలు 2 o'clock అవుతుంది అనమాట. సో ఇలా ఆలోచించగలిగితే దిస్ ఈజ్ నోన్ యాజ్ లాటరల్ థింకింగ్. కాబట్టి ఈ రకంగా ఆలోచించే ప్రయత్నం చేయండి. మీ బ్రెయిన్ ఎంత షార్ప్గా మారుతుందో మీరే గమనించండి. ఓకే అండి, మరొక ప్రశ్న మీకోసం. మానవుల్లో పొడవైన ముక్కు 11 అంగుళాలుగా మాత్రమే ఎందుకు రికార్డ్ అయింది? మానవుల్లో వన్స్ అగైన్ ఆ ప్రశ్న మీ ముందు పెడుతున్నాను. మానవుల్లో పొడవైన ముక్కు 11 అంగుళాలుగా మాత్రమే ఎందుకు రికార్డ్ అయింది? జనరల్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇలాంటి రికార్డ్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. పొడవైన మనిషి, పొట్టి మనిషి, పొడవైన ముక్కు, ఇలా పొడవైన చెవి, రకరకాల రికార్డ్స్ మనం వింటూ ఉంటాం. కానీ ఎన్ని రికార్డులు పరిశీలించినా అతి పొడవైన ముక్కు 11 అంగుళాలుగా మాత్రమే రికార్డ్ అయిందట. కారణం ఏంటి అనగానే మీరు రకరకాలుగా ఆలోచిస్తారు. ఏం లేదు సార్, 11 అంగుళాల కంటే పెద్ద ముక్కు లేదు సార్, ఇంకంతకంటే లేదని అంటారు. కాదండి, 11 అంగుళాల తర్వాత మరొక అంగుళం కలిస్తే ముక్కు 1 అడుగు అవుతుంది. 12 అంగుళాలు అనరు. అప్పుడు ఒక అడుగు అంటారు. కాబట్టి అందువల్ల ఇప్పటివరకు ది హైయెస్ట్ రికార్డ్ ఈజ్ 11 inches ఓన్లీ. అర్థమైంది కదండి. దీన్ని మనం లాటరల్ థింకింగ్ అంటాం అన్నమాట. మరి ఈ రకంగా మీరు ఆలోచించడం మొదలు పెడితే అద్భుతాలను సృష్టించగలరు అన్నమాట.